నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపు జరగబోయేదాన్ని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తాకగానే ఈ భూమి నా సొంతం. సత్కపెట్టు. బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తల వంచిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు బాగులో పడతాడు. రామన్న చౌదరి. రాజా, అసలు భార్య అంటే ఏమిటో, ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా నిర్ణయం తీసుకునేవాడివి కాదు. మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం, తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే 2 అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది. అదేరా భార్య అంటే. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టినవాడిది కాదురా, కట్టించుకున్న ఆమెది. ఎందుకంటే ఆ పసుపు తాడుతో నువ్వు వేసిన 3 ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి. భార్య అంటే నిప్పు లాంటిది. దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది. అశ్రద్ధ చేసిన రోజున అగ్ని జ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది. అంత శక్తి కలదరా భార్య అంటే. నన్ను క్షమించన్నయ్యా. ఆచార్య గారు. అయ్యా. మొత్తం దస్తావేజులు పట్టండి. అలాగేనండి. అమ్మా భారతి, బయటెన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు. ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు. అదేనమ్మా భార్య అంటే. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య. అయ్యా, ఇవిగోనండి పత్రాలు. భారతి, మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలు ఇవి. నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా 3 అన్నదమ్ముల్లో ఎవరూ వెనకాడరు. లక్ష్మి, ఆ తాళాలు ఎలా ఇవ్వు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా. కానీ నా ఒక్క కోరిక మాత్రం మన్నించమ్మా. కనీసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రానివ్వకమ్మా. భారతి, భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. విశ్వేశ్వరరావు, కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది, అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీదకు రావలసి వస్తుంది. మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు కానీ రాజకీయాల్లోకి రావాలంటే కనీసం ఈ మాత్రమైనా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు. ఎందుకో తెలుసా? చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరు ఉన్నారు కాబట్టి. ఆ చదువు రాని వాళ్ళలో ఒక తమిళ రత్నం కామరాజు గారు ఉన్నారు, బెజవాడలో కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు, 6 అణాల కూలి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగిన అంజయ్ గారు ఉన్నారు. అటువంటి రాజకీయవేత్తలుంటారనే ఆశతోనే రాజకీయ నాయకులకు చదువు కంపల్సరీ అని పెట్టలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఆ పాయింట్ని అడ్డంగా పెట్టుకుని కల్తీ సారాగాళ్ళు, కత్తులు నూరేవాళ్ళు, బాంబులు వేసేవాళ్ళు, స్కాములు చేసేవాళ్ళు, గడ్డి తినేవాళ్ళు
పార్లమెంటులోను అసెంబ్లీలోనూ కూర్చున్నా. నువ్వేమిటో నీ గత జీవితం ఏమిటో ప్రజలకు తెలియజేస్తా. చాలా మందిని చూశాను. ఆఫ్టర్ ఆల్ ఒక్కడివి నువ్వేం చేస్తావు? ఈ దేశాన్ని 250 సంవత్సరాలు పరిపాలించిన తెల్లవాణ్ణి భారతదేశ సరిహద్దులు దాటించింది గాంధీజీ ఒక్కడే. నా తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రం కావాలని పట్టుబట్టి మంచినీళ్లు కూడా ముట్టకుండా ప్రాణాలర్పించి తెలుగు రాష్ట్రాన్ని సాధించింది పొట్టి శ్రీరాములు గారొక్కరే. సంవత్సరాలుగా తెలుగు జాతి ఒకే పరిపాలన కింద నలిగిపోతుంటే ఆ ఏకఛత్రాధిపత్యాన్ని 9 నెలల్లో మార్చివేసి ఆంధ్ర వైభవాన్ని చాటి చెప్పిన తెలుగు సింహం ఎన్టీఆర్ గారొక్కరే. మీ కంటికి నేనొక్కడిగానే కనిపించవచ్చు, కానీ నా పక్కన మేధావులున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లున్నారు, ఐపీఎస్లున్నారు, బడుగు బలహీన వర్గాలున్నారు. వాళ్ళందరినీ కూడగట్టుకుని నీ కోట కూలుస్తాను. అన్వర్, అయ్యా 100 మంది పనివాళ్లను ఒక బుల్డోజర్ను ఆలయం దగ్గర తీసుకురా. దాన్ని పడగొట్టించాలి. ఒరే రావుడు, అబ్బాయి పెళ్లి ఎంతవరకు ఆగమన్నారు, అంగీకరించాను. ఇప్పటికి ఆగే ప్రసక్తి లేదు. దేవుడి జోడికి వెళ్తే మహాపాపం రా. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి వాళ్ళు దేవుళ్లే. అల్లా, క్రీస్తు వాళ్ళు దేవుళ్లే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అనుకుంటారు. అని సరిపెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పశ్చిమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చెయ్యాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. వెంకన్న, నువ్వు సద్బ్రాహ్మణుడివి. వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, పురాణాలు చదివావు. నేను ఏమీ చదువుకోలేదు. అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు. ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు. అటువంటప్పుడు గుడులెందుకు, గోపురాలెందుకు, వాటిలో విగ్రహాలెందుకురా? నేను చెబుతాను వినరా. గాలి దేవుడు, అది మనం పీల్చకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మ నాన్న దేవుడు, వాళ్ళు లేకపోతే మనం అసలే లేవు. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో దగ్గరుండి స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి. నీకు మొక్కుతాను రా, అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెప్పరెక్కి కాదు. అంటే గుడి మెట్లకి మొక్కే వాళ్ళంతా మురుగులా? నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసే వాళ్ళంతా పిచ్చివాళ్ళ? గుండు గీయించుకుని పొర్లు దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా? అవును. ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ. నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లపు ముక్క కూడా పెట్టర్రా. వెంట్రుకలు ఇస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో. గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఒరే రావుడు, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? చిచి! 16,000 మంది గోపికలతో సరసం, 8 మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు? వాడు చెప్పిన గీత మన తల రాత. వెంకన్న, నా దృష్టిలో భగవంతుని పూజించే వాళ్ళు 2 రకాలు. భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు. పాపం చేశాం, ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేద్దామనుకునే వాళ్ళు మొదటి రకం. మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్ళు 2వ రకం. నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదా? భయం లేదు, ఏదో అయిపోవాలనే ఆశ, తపన నాకు లేదా? ఈ రామన్న చౌదరి నిన్న జరిగింది మర్చిపోడు, నేడు జరగాల్సింది వాయిదా వేయడు, రేపటి గురించి ఆలోచించడు. మంచంలో ఉచ్చబోసుకుని ఈ పిల్లలకు హిందువులు, ముస్లింలు నేర్పింది ఎవరు? కనీసం వీళ్ళ పేర్లైనా వీళ్ళు సరిగ్గా చెప్పగలరా? లాగులు, గుండెలు కూడా పెట్టుకోవడం చేతగానే పిల్లలకు
వీళ్ళ తల్లి నరికింది ఏ మతం వాళ్ళని చెప్పింది ఎవరు? చెప్పు ఇస్మాయిల్. రా రైట్. ఇతనెవరు? రహీం. రహీం ఎవరు? ముస్లిం. 40 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి చేస్తున్న ముస్లిం. అవునా? రా. ఈయనెవరు? భారతమ్మ. నీ పెళ్ళానికి పాలు రాకపోతే నీ పిల్లలకు పాలిచ్చిన భారతమ్మ. తల్లి పాలకి మతం లేకపోతే ఆ పాలు తాగిన నీ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? రా రైట్. ఇందులో హిందువుల నెత్తురు ముస్లిం నెత్తురు ఏదో చెప్పు. ఏది హిందువుల నెత్తురు, ఏది ముస్లిం నెత్తురు? రుస్సు చెప్తావా? చూడు, వాసన పీల్చి చెప్తావా? పీల్చు. నేను హిందువులని మా అమ్మ కడుపులో 60 నెలలు, నువ్వు ముస్లిం అని 70 నెలలు ఉన్నావా? ఆకలిలో తేడా లేదు, అనుభవించే దరిద్రంలో తేడా లేదు, పెళ్ళ దగ్గర సుఖం అనుభవించడంలో తేడా లేదు. కబీలేవు. హిందువా? కాదు. రాంభజన్ ఎందుకు చేశాడు? అల్లా బలాకరేగా, అల్లా మాలిక్ అన్న సాయిబాబా హిందువా ముస్లిమా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజ చేస్తున్నారు? వెంకటేశ్వర 2వ భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం అని మీరే అంటున్నారు. ఓ హిందూ ముస్లిం స్త్రీని పెళ్ళాడితే మతం మారిందని వారికి పిల్లలే పుట్టరా? నిన్నటి వరకు ఒకరి పండుగల్లో మరొకరు పాలు పంచుకుని ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళం. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునేవాళ్ళం. దేవుడు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, పెంచడానికి గాలి ఇచ్చాడు కానీ తన్నుకు చావమని మతాలు ఒకరా సృష్టించాడా? ఈ ప్రపంచంలో ఉన్న 2 మతాలు. ఒకటి బ్రతుకున్న వాళ్ళ మతం, 2 చచ్చిన వాళ్ళ మతం. ఏ మతం చెప్పింది మరో మతాన్ని చంపమని? ఏ మత ప్రవక్త చెప్పాడు మరో మతాన్ని నాశనం చేయమని? అదే నిజమైతే మందిరాలు, మసీదులు ప్రార్థన చేసే స్థలాలు కావు, దేవుడిని పూడ్చిపెట్టిన స్థలాలు. గుర్రానికి కాళ్లల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడ పక్షికి కంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న చౌదరిరా. సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా? సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తల విదిలించాడా? ఏ తొడలే చరిచే ఉన్మాదులకు పిడుగుపాటు అతడు.